ఆదర్శ గ్రామంగా పేరుగాంచిన పాండ్రంగాపురం ఊరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పక్కా ప్లాన్తో పంజా విసిరిన కేటుగాళ్లు తులాల కొద్ది బంగారం, కిలోన్నర వెండి మరియు ₹1,00,000 నగదుతో ఉడాయించారు. నంద్యాల మండలం పాండ్రంగాపురంలో జరిగిన ఈ భారీ చోరీ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నంద్యాల మండలం పాండ్రంగాపురంలో ప్రశాంతత ఒక్కసారిగా చెదిరిపోయింది. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ఇంట్లో దొంగలు భారీ స్కెచ్ వేశారు. శుక్రవారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో జరిగే వివాహ వేడుకకు వెళ్లిన కృష్ణారెడ్డి ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. ఇల్లు ఖాళీగా ఉండటమే అదునుగా భావించిన దుండగులు ఇంటి తలుపు గడియను విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. లోపలికి వెళ్లిన దొంగలు బీరువాను, సామాన్లను చిందరవందర చేసి బీభత్సం సృష్టించారు. దాదాపు 37 తులాల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి మరియు ₹1,00,000 నగదును అపహరించుకుపోయారు. ఆదర్శ గ్రామంగా పేరున్న పాండ్రంగాపురంలో ఇలాంటి భారీ దొంగతనం జరగడం ఇదే మొదటిసారి కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగువారు లోపలికి వెళ్లి చూడగా జరగాల్సిన అనార్థం జరిగిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న రూరల్ సిఐ ఈశ్వరయ్య, ఎస్ఐ గంగయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వాళ్ళు ఫోన్ చేయాలి, వాళ్ళు ఫోన్ చేయాలి. గోల్డ్ కొండ్రెడ్డి కృష్ణారెడ్డి శుక్రవారం రోజు పోయారు, బెంగళూరు పెళ్లికని పోయారు. రాత్రి జరిగిందో నేను రైతు జరిగిందో తెలియదు. పక్కింటల్లో లాక్ వేసి లేకపోతే ఇక చూశారు. సాయంత్రం వచ్చి అందరం వచ్చి లోపల పోయి చూసాము అంతే. వాళ్ళు వాట్సాప్లో పంపించారు. బంగారు కేజీన్నర వెండి, బంగారు 37 తులాలు, 37 తులాలు బంగారు, క్యాష్ ₹1,00,000. బెంగళూరు పెళ్లికని పోయారు. బంగారు కూడా వాళ్ళు కాదు, వాళ్ళ మనవరాళ్ళని కూతురుతో అయితే ఇక్కడే పెట్టుకుంటారు. ఎప్పుడన్నా మాకు ఇచ్చిపోయేవాళ్ళు, ఈ పక్కింటాలకు కానీ మాకు కానీ ఇచ్చిపోయేవాళ్ళు. ఈ టైం ఇచ్చిపోవాలా మరి. మేము 5ంటికి పక్కింటాలు వస్తే చూద్దాం రమ్మంటే మాది లాకు వాళ్ళు ఎప్పుడో పెట్టిపోయారు గేటుది. అప్పటి నుంచి మా ఇంట్లో ఉంటే కీ మేము తీసి గేట్ కీ వేసే ఉంది. గేట్ తీసి మళ్ళీ లోపలికి వచ్చి అందరం కలిసి లోపలికి వచ్చి చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మా బాబాయ్ పిన్ని వీళ్ళు మొన్న శుక్రవారం నైట్ బెంగళూరు వెళ్ళారు. వాళ్ళు ఏదో పెళ్లి ఉంటే వెళ్ళారు. నిన్న పెళ్లి ఒక 4-5 days కదా వచ్చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అది ఈ రోజు పొద్దున్న చూశారు. పక్క వాళ్ళు ఏది తలుపు తాళం లేదు, ఊరికే తాళం తీసుకనపడుతుంది ఏంటి అని చూశారు. చూసి ఎవరైనా వచ్చారేమో వాళ్ళే అని ఊరుకున్నారట. సాయంత్రం 4 పొద్దు నుంచి వాళ్ళ తలుపు దగ్గరికి వేస్తామని చెప్పి మమ్మల్ని పిలిచారు. మా తాళం మా ఇంట్లో ఉంటది. మేము తాళం తీసుకుని వస్తే అన్ని పగలగొట్టి వచ్చేసరికి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం బీరువా అన్ని బెడ్రూమ్ అన్ని తీసేసింది. బీరువాలో నుంచి మొత్తం అన్ని కింద పడేశారు. మేమైతే ఏం టచ్ చేయలేదు. ఒక వీడియో కాల్ చేసి చూపించాం వాళ్ళకి. అదే తర్వాత వాళ్ళు మొత్తం ఏమేమి ఉన్నాయి గోల్డ్ అని లిస్ట్ పంపించారు. మొత్తము లిస్ట్ వచ్చేసి 371 గ్రాముల బంగారం ఉంది. వాళ్ళ లిస్ట్, వాళ్ళు రాసిన లిస్ట్. 1 కేజీ చిల్లర, 1 కేజీన్నర వరకు వెండి ఉంది, ₹1,00,000 క్యాష్. ఓన్లీ బెడ్రూమ్ ఒక్కటే తీశారు. తక్కువ కిచెన్ గానీ అవతల రూమ్ ఏం టచ్ చేయలేము. అది మేము చూసినాం. అది వాళ్ళు బెంగళూరులో పెళ్లి ఉందని వెళ్ళారు. 4-5 రోజులు
రోజే కదా అని చెప్పి వెళ్ళిపోయారు, లేకపోతే ఎప్పుడు కొంచెం సేఫ్ గా పెట్టుకొని వెళ్తారు. మరి ఏదో ఇంకా టైం ఎప్పుడు అది మా ఊర్లో ఎప్పుడు జరగలేదండి అసలు, ఇదే ఫస్ట్ టైం ఇట్లా దొంగతనం జరగటం, అది ఇంత పెద్ద ఎత్తున దొంగతనం జరగటం. అది మెయిన్ రోడ్ లో కదా ఇల్లు, మెయిన్ రోడ్ లో ఇల్లు, మరి ఇట్లా తాళాలు